సో హాయ్ గైస్, 2 విషయాలు మనం మాట్లాడుకుందాము. ఒకటి ఈ కెరియర్ గ్యాప్ పీపుల్ గురించి, 2 ఫ్రెషర్స్ గురించి. ఫస్ట్ మనం ఫ్రెషర్స్ గురించి మనం మాట్లాడుకుందాము. సో డోంట్ జాయిన్ దిస్ టైప్ ఆఫ్ కంపెనీస్. ఓకే. ఇది ఫ్రెషర్స్‌కి సంబంధించి. ఎక్స్‌పీరియన్స్ వాళ్ళకి ఒక చిన్న డౌట్ చాలా మంది అడుగుతా ఉన్నారు. దానికి ఒక క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. రైట్. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే చాలా మంది రీసెంట్‌గా అడుగుతా ఉన్నారు. బాండ్ ఉంటే నేను జాయిన్ అవ్వొచ్చా? చాలా కంపెనీస్ బాండ్స్ అడుగుతా ఉన్నాయి. బాండ్స్ అనేది ఎలాంటి బాండ్స్ అయితే జాయిన్ అవ్వచ్చు, ఎలాంటి బాండ్స్ అయితే జాయిన్ అవ్వకూడదు. ఇక్కడ ఏంటి అంటే బాండ్స్ అనేది ఒక 2 ఇయర్స్ వర్క్ చేయండి, 3 ఇయర్స్ వర్క్ చేయండి. లేకపోతే ఒక 1 ఇయర్ బాండ్ అనేది కంపల్సరీ ఉండాలి అని చెప్పి దీస్ డేస్ ఏంటి అంటే ఫ్రెషర్స్‌ని ఎక్కువ అడిగేదానికి ఛాన్స్ ఉంది. ఎలాంటి కంపెనీస్, చిన్న చిన్న కంపెనీస్. పెద్ద కంపెనీస్ ఖచ్చితంగా అడగవు. కొన్ని సిట్యుయేషన్స్‌లో పెద్ద కంపెనీస్ కూడా అడిగేదానికి పాసిబిలిటీ ఉంది. అది వేరే విషయం. కానీ ఇక్కడ ఏంటి అంటే ఆ బాండ్ అనేది ఎలా ఉండాలంటే బాండ్ కంప్లీట్‌గా 2 ఇయర్స్ ఎట్టి పరిస్థితుల్లో వర్క్ చేయాలి అంటే మాత్రం అలా జాయిన్ అవ్వకూడదు. 2 ఇయర్స్‌లో కంపల్సరీ వర్క్ చేయాలి. ఒకవేళ ఇఫ్ యూ ఆర్ ప్లానింగ్ టు లీవ్ ద కంపెనీ ప్రాపర్ నోటీస్ అనేది సర్వ్ చేయాలి. సర్వ్ చేస్తేనే ఒక 3 మంత్సో మాక్సిమం జనరల్‌గా ఇప్పుడు ఏంటి అంటే రిలీవింగ్ అనేది 3 మంత్స్ అడుగుతారు మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్. కొన్ని 2 మంత్స్, కొన్ని 45 డేస్, ఇంకా డిపెండ్స్ ఆన్ కంపెనీ టు కంపెనీ. సో ఇప్పుడేంటి అంటే నోటీస్ పీరియడ్ సర్వ్ చేస్తే మీకు ఎలాంటి ప్రాబ్లమ్ లేదు అనే బాండ్ అయితే ఓకే గానీ, కంపల్సరీ 2 సంవత్సరాలు లేకపోతే కంపల్సరీ 3 ఇయర్స్ మనం వర్క్ చేయాలి. వర్క్ చేయకుండా మీరు వెళ్ళడానికే లేదు, అవకాశం లేదు అనే ఏ కంపెనీ అయినా గానీ, కంపల్సరీ బ్లైండ్‌గా ఆ కంపెనీని అంటే మీరు రిజెక్ట్ చేయండి. వాళ్ళు మిమ్మల్ని రిజెక్ట్ చేయడం కాదు. అలాంటి కంపెనీస్ జాయిన్ అవ్వకండి. అలాంటి బాండ్ అనేది కరెక్ట్ కాదు. చాలా ఇబ్బంది పెట్టేదానికి మీకు ఛాన్స్ ఉంది. అండ్ దెన్ తర్వాత విషయానికొస్తే ఒరిజినల్ సర్టిఫికేట్స్ అడుగుతున్నారు. ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏ కంపెనీ అయినా గాని తీసుకోవడం అనేది లీగల్ కాదు. దట్ ఈస్ కంప్లీట్‌లీ ఇల్లీగల్. సర్టిఫికేట్స్ అనేది గవర్నమెంట్ జాబ్ వచ్చినా గాని వెరిఫికేషన్ కోసం ఇట్లా చూపించి మన దగ్గర పెట్టుకోమంటారు గానీ, వాళ్ళకి సబ్మిట్ చేయమని అడగరు. ఒకవేళ అలా అడుగుతున్నారంటే ఆ కంపెనీ అనేది అంత మంచిది కాదు. లీగల్ అయితే అస్సలు కాదు. తర్వాత మీరేదో జాబ్ వస్తది అని హర్రీ-బరీగా హమ్మయ్య! జాబ్ వచ్చింది అనే ఆనందం అనేది కొన్ని రోజులు కూడా ఉండదు. దానికంటే ఎక్కువ బాధపడతారు అలాంటి కంపెనీలో జాయిన్ అయితే. సో, ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేది ఏ కంపెనీ కూడా అడగకూడదు. ఓకే. మీరు ఒకవేళ అడిగినా మీరు సబ్మిట్ చేయొద్దు. అలాంటి జాబ్ అనేది మనకొద్దు. గుర్తుపెట్టుకోండి. అండ్ దెన్ తర్వాత వచ్చేసి టీడీఎస్ కట్ చేయరు. ప్రాపర్ టాక్సెస్ కట్ చేయరు. దీనివల్ల మీ సిబిల్ స్కోర్ అనేది ఇంక్రీజ్ అవ్వదు. దానివల్ల మనకి ఇబ్బందే జరుగుతది. ఓకే. దీనివల్ల మనకి సిబిల్ స్కోర్ ఇంక్రీజ్ అవ్వదు. ప్లస్ ఫర్దర్‌గా కూడా ట్రాన్సాక్షన్స్ అనేది ఒక ప్రాపర్‌గా ఉంటే ఇప్పుడు మీకు కంపెనీ టు కంపెనీ మారాడు. ఇప్పుడు మీకు ఏమి అనిపించకపోయినా కానీ ఎందుకంటే వితౌట్ పీఎఫ్, వితౌట్ టీడీఎస్ అలా లేకపోతే ఏంటి అంటే ఫ్యూచర్‌లో మీకు ఫస్ట్ కంపెనీ ఇలాంటి టైంలోనే చాలా మంది 3 కంపెనీస్ మారిన తర్వాత జెన్యూన్ క్యాండిడేట్స్ కూడా ఫెయిల్ అవుతుంది. ఎందుకంటే వాడు పని చేసాడు కానీ ఆ తర్వాత కంపెనీ లేదు. ఆ కంపెనీ క్లోజ్ చేశారు. అప్పుడు ప్రాబ్లమాటిక్ అవుతది కంపల్సరీ. సో, జెన్యూన్‌గా ఏంటి అంటే ఈ టీడీఎస్ అనేది కంపల్సరీ చూసుకోవాలి. టీడీఎస్ అనేది ఏంటి 10,000కి పైన ఎంతమందికైనా అంతమందికి కట్ చేస్తారు కంపల్సరీ. టీడీఎస్ కడితే మంచిది. ఓకే. 25,000 అంటే 10% టీడీఎస్ అనేది కట్ అవుతది జనరల్‌గా. సో, అదొకసారి చూసుకోవాలి. అట్లాంటివి ఏంటంటే కొన్ని ఉంటాయి. ఫార్మాలిటీస్ అవన్నీ కట్ చేసి ఉంటేనే బెటర్ మీకు. ఓకే. ఫ్యూచర్‌లో ఈ సర్టిఫికేట్స్ అనేవి ఉపయోగపడతాయి. అండ్ దాని తర్వాత చూసుకుంటే మైక్రో మేనేజ్‌మెంట్. ఇక్కడ ఏంటి అంటే వర్క్ కల్చర్‌లో 2 రకాలుంటాయి. కొంచెం వాళ్ళకి టాస్క్‌లు ఇచ్చి వాళ్ళతో చేయించడం వేరు. మైక్రో మేనేజ్‌మెంట్ అంటే ఏంటి అంటే రోజులో 8 గంటలున్నాయి. ఇయన్నీ ఫ్రెషర్స్ గురించి మనం మాట్లాడుతున్నామండి. ఎక్స్‌పీరియన్స్ గురించి దాని గురించి కూడా మనం మాట్లాడాలి. ఇది అయిపోయిన తర్వాత దాని గురించి మాట్లాడదాం. మైక్రో మేనేజ్‌మెంట్ ఏంటి అంటే 9 గంటలకు ఆఫీస్‌కొచ్చావు. 6కి ఇంటికెళ్తున్నావు. 8 గంటల్లో ఈ 9 గంటలు ఏదైతే ఉన్నాయో ఎంతసేపు ఏ టైంలో పని చేశావు అని మైక్రో మేనేజ్‌మెంట్ చేసే కంపెనీస్ మీరు జాయిన్ అయ్యారంటే మీ పర్సనల్ లైఫ్ అనేది చాలా డిస్టర్బ్ అయితది. 10 నిమిషాలు అంటే ప్రతి మినిట్ టు మినిట్ అప్డేట్ అనేది వాళ్ళు అడుగుతారు. సో, ఇలాంటి కంపెనీస్‌లో మీ పర్సనల్ లైఫ్ అనేది చాలా దెబ్బతింటది. ఇఫ్ యూ ఆర్ ఎ ఫ్రెషర్ డెఫినైట్‌లీ యూ షుడ్ జాయిన్. ఎక్స్‌పీరియన్స్ అయితే అసలు దాని సైడ్ కూడా చూడొద్దు. ఓకే. ఇది కరెక్ట్ కాదు. సో, ఇదొకసారి చూసుకోండి. అండ్ దెన్ ఎక్స్‌పీరియన్స్ విషయానికొస్తే. ఎక్స్‌పీరియన్స్‌లో చాలామంది ఈ కెరియర్ గ్యాప్ పీపుల్ ఎక్స్‌పీరియన్స్ పెట్టుకొని ఎళ్ళేటప్పుడు నాకు ఎంఎన్‌సీనే కావాలంటారు. ఇక్కడ డైరెక్ట్ పేరోల్ ఎంఎన్‌సీకి ఏ కంపెనీ అయినా గానీ బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది స్ట్రిక్ట్ గానే ఉంటది.
మీ దగ్గర జెన్యూన్ సర్టిఫికేట్స్ ఉంటేనే వెళ్ళండి. అదర్వైజ్ నాస్కామ్‌లో వెబ్‌సైట్‌లో మీ రెజ్యూమ్ పడింది అంటే ఎంఎన్‌సిలో మీకు ఇంకా కళ అనేది కళలాగే మిగిలిపోతుంది. నాస్కామ్‌లో ఒకసారి మీ రెజ్యూమ్ పడిందండి. నాస్కామ్ వెబ్‌సైట్ అంటే ఏంటి అంటే ఫేక్ క్యాండిడేట్స్ గాని, జెన్యూన్ క్యాండిడేట్స్ కాదు అని చెప్పి ఒక రెజ్యూమ్ అనేది, ఒక ప్రొఫైల్ అనేది పడింది అంటే ఇట్ విల్ రూన్ యువర్ ఎంటైర్ ఎంఎన్‌సి లైఫ్. సో ఇదొకసారి ఆలోచించి ముందు ఒక 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు అంటే ఇక్కడ మళ్ళీ డైరెక్ట్ పేరోల్ కాకుండా థర్డ్ పార్టీ నుంచి మనం వెళ్ళొచ్చు. ఒకవేళ మరి అంత సీరియస్‌గా అంటే ఇంకొక విషయం ఏంటి అంటే కంపల్సరీ దొరికితే వెంటనే తీసుకెళ్ళి నాస్కామ్‌లో వేస్తారని కాదు గానీ, వాళ్ళు అలా చేస్తే మాత్రం ఖచ్చితంగా ఇబ్బందనేది ఫ్యూచర్‌లో ఉంటుంది. అండ్ అంటే ఇబ్బందంటే మనకి ఎంఎన్‌సిలో ట్రై చేసుకోవడం కష్టమవుతుంది డైరెక్ట్ పేరు. ఓకే. థర్డ్ పార్టీ నుంచి మళ్ళీ మనం చేసుకోవచ్చు. సో ఇవన్నీ ఏంటి అంటే ఇలాంటి ప్లాన్ చేసుకోండి. డోంట్ జాయిన్ దిస్ టైప్ ఆఫ్ కంపెనీస్. డోంట్ ప్లాన్ దిస్ టైప్ ఆఫ్ కెరియర్స్. ఓకే. ఇలా కెరియర్స్ కూడా ప్లాన్ చేసుకోవద్దు. ప్రాపర్‌గా ప్లాన్ చేసుకోండి. అండ్ గైడెన్స్ ఈస్ వెరీ మచ్ నీడెడ్. వితౌట్ గైడెన్స్ దెర్ ఈస్ అంటే మీరు అనుకోవచ్చు టైం వేస్ట్ అయ్యి, ఇప్పుడు టైం వేస్ట్ చేసుకొని 6 మంత్స్ ఇక స్టూడెంట్స్ ఎందుకు కూడా అడుగుతున్నారు. ఒక్క డెసిషన్ తీసుకోవడానికి 6 మంత్స్ నుంచి వెయిట్ చేస్తున్నాడు. ఒక డెసిషన్ తీసుకుంటాడు, ఇంకో రోజు ఇంకోటి చెప్తారు. ఇంకో డెసిషన్ తీసుకుంటారు, ఇంకో రోజు ఇంకోటి చెప్తారు. ఓకే. దిస్ ఈస్ నాట్ ద వే డెఫినెట్లీ. Okay, plan accordingly. Thank you. This is Raj signing off. CVC Guidance Private Limited, one-stop solution for algebra-oriented courses. Thank you.